హాయ్! హలో! నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బేబీ టాక్స్. మనకి ఎవరినైనా చూసినప్పుడు గానీ, కొంతమందితో ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు గానీ, లేపోతే మూవీ చూసినప్పుడు గానీ, లేపోతే ఇంకా దేనికైనా వెళ్ళినప్పుడు గానీ, ఫంక్షన్‌కెళ్ళినప్పుడు గానీ, పిక్నిక్‌కెళ్ళినప్పుడు గానీ, 'బిగ్ బాస్' చూస్తున్నప్పుడు గానీ, కొంతమందితో మనం రిలేట్ అవుతాం. ఒకరు చూడంగానే మదర్‌లాగా అనిపిస్తుంది. ఇంకోరు చూడగానే పిన్నిలాగా అనిపిస్తుంది. ఇంకొకరిని చూస్తే ఆంటీలాగా అనిపిస్తుంది. ఇంకొకాయన బాబాయిలాగా, ఇంకొకాయన మామలాగా, అంకుల్‌లాగా, బ్రదర్‌లాగా, తమ్ముడిలాగా అనిపిస్తున్నాడు అని మనకనిపిస్తది. అనిపించినప్పుడు మనం అలా పిలవడమో, లేకపోతే అలా అనిపిస్తుంది అనడమో జస్ట్ మనకు ఆ ఫీలింగ్ కలుగుతది. మరి ఎవరెవరికి ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఎవరి విషయంలో కామెంట్ చేయండి. నేను నాకు చెప్తా నాకేమనిపించిందో. ప్లస్సు ఆ షోలో ఉన్న వాళ్ళు గూడా ఒకే దగ్గర ఉంటున్నారు గదా! ఆ ఫ్రెండ్‌షిప్ కలిగినప్పుడు ఫ్రెండ్స్‌లాగా మాత్రమే కాకుండా బంధువుల్లాగా కూడా పిలుచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ షోలో వాళ్ళు ఎలా పిలుచుకుంటున్నారో అన్న విషయంతో పాటు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు భరణి ఉన్నారనుకోండి. మీరు భరణి గురించి ఏమనుకుంటున్నారు? మీకే ఫీలింగొచ్చింది? తనూజ ఉంది. ఏ ఫీలింగొచ్చింది? అలాంటిదేమైనా ఉంటే కామెంట్ జేయండి. జస్ట్ సరదా అంతే గదా! ఓకే. ఇప్పుడు హౌస్‌లో చూసుకుంటే భరణి గారున్నారు. భరణి గారికి తనూజ కూతురు. డాడ్ అండ్ డాటర్. మరి ఇమాన్యుయల్ ఫ్రెండ్‌లాగా లేదంటే ఒక్కోసారి అమ్మలాగా, డాడీలాగా కూడా చూసుకో అని చెప్తుంటాడు. లేదా రాముని ఒక డాడీలాగా చూస్తాడు. అతడు పేరెంట్స్‌ని మిస్ అయ్యిండనుకోండి, భరణియల్ దగ్గరికెళ్ళి చూసుకుంటాడు. ఒక పేరెంట్స్ లాగా ఉంటాడు. సంజన ఇమ్మాన్యుయల్ నా కొడుకు అని చెప్తుంది. రాముని నా చిన్న కొడుకు అని చెప్తుంది. ఇద్దరు కొడుకులున్నారు ఆమెకి. అండ్ ఇమ్ము, తనుజ ఇక్కడ వరుసలు పెట్టేసుకున్నారు. ఎందుకు? సంజన, భరణి గారు బ్రదర్, సిస్టర్. వీళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి బావ, మరదలు ఇలా కూడా అనుకుంటున్నారు. రీతు ఏముంది? ఇద్దరు లవర్సు. కళ్యాణ్ అండ్ పవన్. శ్రీజ రాముకు లైనేస్తుంది. ప్రియ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతే. ఇంకా ఆమెకేం లేదు. ఫస్టే స్టేట్మెంట్ ఇచ్చేసింది. నాకు అందరు బ్రదర్సే అబ్బా! అని చెప్పేసింది. ఓ పనైపోయింది. వాడు ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోడు. ఎవరు లైన్ అయ్యరు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు. చెప్పేస్తే పనైపోద్ది. రాముతో కొంచెం ఫ్రెండ్లీగా సరదాగా ఉంటది. ఎందుకంటే రాము కొంచెం ఈ బిగ్ బాస్‌లో కొంచెం అమాయకంగా ఉంటాడు కాబట్టి. సుమన్ శెట్టి అమాయకుడేం గాదు. అమాయకంగా ఉంటాడనుకోని దగ్గరికెళ్ళాడంటే బాంబులాగా చచ్చినప్పుడు ఇలాగ పేల్తాడు. కాబట్టి అందరూ ఆయన జోలికెళ్లరు. అలా ఓకే. గో. ఇక సుమన్ శెట్టి ఎవరితోని కలవట్లేదు కాబట్టి ఆయనకు బంధువులు లేరు. అందులో ఫ్రెండ్సు లేరు. ఏకాకి. ఫ్లోరా ఆమె కూడా సైలెంట్. ఎవరితోని ఏమీ లేదు. బంధుత్వాలు గూడా లేవు. హరీష్ అబ్బో! అందరికి ఎనిమీ. కొంతమంది బయటికి చెప్తారు పార్టిసిపెంట్సు, కంటెస్టెంట్సు. కొంతమంది చెప్పరు. కానీ ఎనిమీ. మనీష్ అంటే మాటల మాంత్రికుడు. టీమ్ గేమ్ అంటాడు. ఆయన సింగిల్‌గా ఆడుకుంటా ఉంటాడు. అందరిని టీమ్ గేమ్ అని చెప్తూ అందరిని బకరాలను చేస్తాడు. సో, అందరేమో బంధువుల్ని చేసుకొని, ఫ్రెండ్స్‌ని చేసుకుంటే, ఈయన అందరిని బకరాలను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎలాగో బంధువుల గోల అయిపోయింది గానీ, ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే రీతు. ఓనర్స్‌లో గనక మనీషు టీమ్ గేమ్ అనుకుంటూ ఇండివిడ్యువల్‌గా ఆడుకుంటూ అందరిని ఎలాగ బకరాలను చేస్తున్నాడో, అలాగా టెనెంట్స్‌లో రీతు టీమ్ గేమ్ అంటూ అందరిని బకరాల కంటే హీనంగా చేస్తుంది. వెర్రి గొర్రెల్ని చేసింది. నిన్న కెప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు ఎవరికి సపోర్ట్ చేసింది? భరణిని కావాలని ఔట్ చేసింది. ఉండి ఆడుతుంది. ముందే చెప్పింది కదా! ఎవరికి? డీమాన్ పవన్‌ని నువ్వు బ్లూ షర్ట్ ఏసుకున్నావురా, నేను నా ఎనర్జీ మొత్తం నీకు ఇచ్చేసాను. నువ్వు కెప్టెన్ అవ్వు, నన్ను సేవ్ చేసుకో. మనిద్దరం లవర్స్ కదా! అని ముందే అనేసుకుంది. టీమ్ గేమ్ అయితే ఆమె ఇమ్మాన్యుయల్‌ని గెలిపించుకోవాలా? లేదంటే మాకు సపోర్ట్‌గా ఉంటాడులే అనుకోని భరణిని గెలిపించుకోవాలా? కానీ తొండి చేసి డీమాన్ పవన్ గెలిపించుకుంది. అతన్ని కెప్టెన్ చేసింది.